జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పని పూర్తయిందా? సారీ సార్, నేను చాలా కష్టపడ్డాను, కానీ లాస్ట్ మినిట్లో ఎవడో ఒక కుర్రోడు వచ్చి అడ్డుపడి మా ప్లాన్ అంతా చెడగొట్టాడు సార్. చెప్పిన పని చేయడం రాదు, ఎందుకురా మీరు వేస్ట్ ఫెలోస్. ఛా! కౌస్తుబ్ వచ్చాడేంటి? హాయ్ కనిష్క. హాయ్ బావా. అంకుల్ ఆంటీ లేరా? పైనున్నారు. ఓ అవునా, సరే నువ్వురా, నీతో మాట్లాడాలి. బావా, ఇవాళ నా లవ్ ప్రపోజల్ కి గ్రీన్ సిగ్నల్ దొరికింది. రెండు రోజుల్లో కుందన వాళ్ళ అక్క పెళ్లి. ఈలోగా కుందనాకి ఐ లవ్ యూ చెప్పడం ఖాయం. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నావు బావా? ఎస్, జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. నా లవ్ విషయంలో నీ సపోర్ట్కి ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. ఇంకా మనం నాటకమాడాల్సిన పని లేదు. 2 రోజుల్లో తాతయ్య ముందుకి కుందనాతో వస్తా. నువ్విచ్చిన మాట ప్రకారం నువ్వే మా పెళ్లికి అందరి చేత యాక్సెప్ట్ చేయించాలి, సరేనా? అలాగే బావా. థ్యాంక్ యూ సో మచ్ కనిష్క. చూసావాక, నేను చెడగొట్టే ప్లాన్ వేస్తే నీ కొడుకి అడ్డుపడి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పైగా తన లవ్ సక్సెస్ అవుతుందని ఎంత ధీమాగా చెప్తున్నాడో చూడు. సక్సెస్ కాదు, కానివ్వను. నువ్వు డబ్బు ఎవరికో ఇచ్చానా? మల్లేశం అక్క. అర్జెంటుగా వాణ్ణి పిలిపించు, నేను మాట్లాడాలి. అలాగే అక్క. తులసమ్మ తల్లి, మా అక్క పెళ్లి ఏ విఘ్నాలు లేకుండా చల్లగా జరిగేలా చూడు తల్లి. పిన్ని, మొదలు పెడదామా?
మహాదేవ శంభో శంకర. శివయ్య వచ్చారు. హర హర మహాదేవ శంభో శంకర. అన్నయ్య ఇంకా చూస్తున్నావేంటి? ఆల్రెడీ పెళ్లి పనులు మొదలైపోయినట్టే. పద, చాలా పనులున్నాయి. అక్క, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శివయ్య మా అక్కను దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మ హేమా, శివయ్య ఏంటి మా అక్కను అలా చూస్తున్నారు? ఆ కన్యకు కళ్యాణం తలపెట్టారు కదా. అవును శివయ్య, ఇవాళే పసుపు కొడుతున్నాం. చూడు తల్లి, మీరు శుభం తలపోస్తున్నారు, కాని గండం మీ గడపలో కాచుకొని కూర్చుంది. గ్రహణం నీడ ఆ అమ్మాయి మీద కమ్ముకొని ఉంది. ఏమంటున్నారు స్వామి? హర హర మహాదేవ శంభో శంకర. వాణి చెబుతోందమ్మా, పౌర్ణమిలోపు ఆ తల్లి మెడలో 3 ముళ్ళు పడకపోతే తనని కాలం కాటు వేస్తుంది, మీకు దూరం అవుతుంది, దూరం అవుతుంది, దూరం అవుతుంది. 3 ముళ్ళు పడితేనే చిక్కుముడి విడిపోతుంది. నీడలా కాపుండి కాచుకో, ఇది శివయ్య మాట. జాగ్రత్త. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు మా తమ్ముడి దగ్గర ఎవరి పెళ్లి కోసమైతే డబ్బు తీసుకున్నావో ఆ పెళ్లి జరగటానికి వీల్లేదు. అమ్మా, మీరంతగా చెప్పాలా? మీ భిక్షతోనేగా నేను రియల్టర్గా ఎదిగింది. మీకు ఈ మాత్రం చేయలేనా? నేను ఆ పెళ్లి ఆపేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. తేడా రాకూడదు. అలాగేనమ్మా. అన్నయ్య, అమ్మా వచ్చి అక్షింతలు వేసి వెళ్ళు. నువ్వు పసుపు కుంకాలతో నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి. కానివ్వండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.